ప్రాణానికి, మనసుకి, శ్వాసకి ఉన్న సంబంధం ఏంటి? చక్కటి క్వశ్చన్. ఇప్పుడు ఒక మనస్సు మనం ఆందోళనగా ఉందాం, అప్పుడు మన శ్వాసగతి ఎలాగుంటుంది అని బయటికి ఎక్కుతుంది. ఎక్స్పిరేషన్ ఈజ్ మోర్. అదే మనం సంతోషంగా ఆనందంగా నవ్వుతూ ఉన్నాం, అప్పుడు శ్వాసగతి ఏమవుతుంది? తగ్గుతుంది. ఇది మనం చిన్నపిల్లలప్పుడు 3 మాసాల పిల్లల్ని బియ్యాల్లో పడుకోబెడతాం. వాళ్ళు చూస్తే వాళ్ళు నవ్వుతూ ఉంటారు, ఏ కారణం ఉండదు. అంటే అర్థం ఏంటి? అప్పుడు వాళ్ళు యోగులే, వాళ్ళ శ్వాస బయటికి రాలేదు. అంటే మీ శ్వాసగతి ఎప్పుడైతే తగ్గుతున్నదో అప్పుడే మీకు ఆనందం కలుగుతుంది. అది ఆ సబ్జెక్టే, అదే బ్రహ్మ విద్యకి కీలకం. అది మహాత్ములు చెప్పారు. ఏ విధంగా అంటే శ్వాసకి, మనసుకి, మనస్సు శాంతంగా ఉంటే శ్వాసగతి తగ్గుతుంది, మనస్సు ఆందోళనగా ఉంటే శ్వాసగతి పెరుగుతుంది. అది ఇక్కడ మరొక విషయం. మనం శ్వాసగతి పెరిగింది అంటే బాహ్యంగా మన వీటి ద్వారా బయటికి మన శ్వాస పోతున్నది. అంటే ఎక్స్పిరేషన్ ఈజ్ మోర్. అది ఈ ఎక్స్పిరేషన్లో మనలో పోతుంది ఏమిటి? మామూలుగా సైన్స్ బట్టి చెప్తే మనలో ఉండేటువంటి చెడు వాయువులు, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజను, ఇవి పోతాయని సైన్స్ బట్టి చెప్తున్నారు. కానీ మన మహాత్ములు ఏం చెప్పారు? ఎవ్రీ ఎక్స్పిరేషన్ వీఆర్ లూజింగ్ అవర్ డివైన్ ఎనర్జీ. దాన్నే ఆరా అంటాం, దాన్నే ఒక తేజస్సు అంటాం. ఇవి అందరికీ ఉంది. ఆ తేజస్సుని ఏమవుతున్నాం? కోల్పోతున్నాం. ఓకే, శ్వాసతో పాటు తేజస్సును కూడా కోల్పోతున్నాం. ఎస్, ఈ శ్వాసలోని. కానీ మనకి ముఖ్యమైనది ఏది? తేజస్సు. ఈ తేజస్సును ఎప్పుడైతే కోల్పోతున్నామో ఈ తేజోమయమైందే సృష్టి కింద ఫార్మ్ అయింది. మన రక్తంలో కూడా ఎవ్రీ సెల్ ఈ తేజస్సు ఉంది. ఈ కణాల్లో, రక్తంలో ఉండే కణాల్లో కూడా తేజోశక్తి తగ్గిపోతుంది. తేజస్సు తగ్గిపోతున్న కొద్దీ రక్తం ఏమవుతుందంటే ఇంప్యూర్ అయిపోతుంది. రక్తం ఇంప్యూర్ రక్తం ఎప్పుడైతే మన బాడీలోని, మన మైండ్కి ప్రవహించిందో మన హెల్త్ పోతుంది, మన మానసిక శాంతి కూడా దూరం అయిపోతాం. ఈ రెంటికి అది ఇప్పుడు మనం చేయవలసిన పని ఏమిటి? మన శ్వాసగతిని మార్చాలి. శ్వాసగతిని మార్చాలి అంటే మన మనసు ఇప్పుడు ఎక్కడుంది? బాహ్యంలో ఉంది. అంటే బాహ్యంలో ఉందంటే అంతర్గతానికి మార్చుకోవాలి. వెరీ గుడ్. బాహ్యంలో ఉందంటే అర్థం ఏంటి? మ్యాటర్ మీద ఉంది. అల్లది వస్తే నాకు సుఖం, ఇది వస్తే సుఖం. మెటీరియల్ భావంతో ఉన్న మైండ్ని ఇమ్మెటీరియల్ భావనకి తీసుకెళ్ళాలి. అదే చెప్పారు, ఆత్మనాత్మాకారం స్వభావస్థితం సదాచిత్తం ఆత్మ ఆకారతయ అనాత్మ దృష్టి విడదీత. ఇవన్నీ కష్టం లేదు. అనాత్మ దృష్టి తీసేయండి మీలోంచి. అనాత్మ దృష్టి అంటే మెటీరియల్ భావన తీయాలి. అంటే మెటీరియల్ భావన తీయాలి కదా, దానికి పూనుకోవాలి. ఆ మెటీరియల్ భావన మనలోంచి తీసేది ఈ బ్రహ్మ విద్య. మెటీరియల్ భావన తీయాలంటే ఎక్కడికి వెళ్ళాలి మీరు? ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాం, మీ దగ్గరికి వస్తేనే ఈ పని జరుగుతుంది. అది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నేను మెటీరియల్ భావన లేనిది ఒకటి మన దగ్గర ఉంది, అదే బ్రహ్మ విద్య. అది ఆ బ్రహ్మ విద్య ద్వారా అక్కడికి వెళ్తాం. కరెక్ట్, బ్రహ్మ విద్య ద్వారా.